నేను దేవుడిని అడిగాను, మరి మీరు చెప్పిందా నేను చెప్పిందా అంటే కార్యాన్ని బట్టి నీకు తెలుస్తుంది అన్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఖచ్చితంగా కార్యం జరిగించబోతున్నాడు, దాంట్లో సందేహం ఏమీ లేదు. దేవుడు ఇంకా అద్భుతాలు మన మందిరములో, ఇంకా ఆశ్చర్య కార్యాలు పేరు పెట్టి పిలిచి మరీ కూడా చెప్తాడు, చేస్తాడు. అనేకమైన అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేయటానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎన్నో అద్భుతాలు చేశారు. ఆయన అప్పుడు ఇప్పుడు ఒక్కలాగా ఉన్నారు. కాకపోతే పాస్టర్లు కాదు, దేవుడు చేయాలి. దేవుని స్తోత్రం. దేవుడు చేయాలి కార్యం, పాస్టర్లు కాదు. అందుచేత మీరందరూ ప్రార్థించేటప్పుడు మీరే మాట్లాడాలి, మీరే జరిగించాలి, మీరే నడిపించాలని మీరు దేవుణ్ణి బలంగా అడగాలి. మీరు అడిగినప్పుడు నా మాటలు ఆగిపోతాయి, ఆయన మాటలే వస్తాయి. మీరందరూ ఆరాధనలో, ప్రార్థనలో మాతో పాస్టర్ గారు కాదండి, మీరు మాట్లాడాలి అని మీరు దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు మీతో నేరుగా మాట్లాడతాడు. మనందరం కళ్ళు మూసుకుని ఆరాధనలో లీనమవుదాం. లీనమైతేనే దేవుని శక్తి చూడగలం. లీనము కాకుండా మనం ఆయన చూడలేము. ముందు మనసుని, ఆత్మను, శరీరాన్ని, హృదయాన్ని సిద్ధపరచుకోండి. దేవుడి వైపుకు పూర్తిగా తిప్పుకోండి. మాట చాలునయా, మాట చాలునయా, నీ మాట చాలునయా, నీ మాట చాలునయా, నీ మాటలో అధికారమున్నది, నీ మాటలో అధికారమున్నది, నీ మాటలో స్వస్థతున్నది, నీ మాటలో స్వస్థతున్నది, నీ మాటలో జీవమున్నది, నీ మాటలో జీవమున్నది. మాట చాలునయా యేసు, మాట చాలునయా యేసు, మాట చాలునయా, నీ మాట చాలునయా, మాట చాలునయా యేసు, మాట చాలునయా యేసు, నీ మాట చాలునయా యేసు, నీ మాట చాలునయా యేసు, మృతులను సజీవులుగా చేయువాడవు, మృతులను సజీవులుగా చేయువాడవు, మృతులను సజీవులుగా చేయువాడవు, మృతులను సజీవులుగా చేయువాడవు, త్రుటి వారికి చూపునిచ్చువాడవు, త్రుటి వారికి చూపునిచ్చువాడవు, కుంటి వారిని నడిపించువాడవు, కుంటి వారిని నడిపించువాడవు, పడి ఉన్న వారిని లేవనెత్తువాడవు, పడియున్న వారిని లేవనెత్తువాడవు, నీ మాట చాలునయా యేసు, చాలునయా యేసు, నీ మాటలో జీవమున్నది, నీ మాటలో జీవమున్నది, చీకటిని వెలుగుగా చేయువాడు,
అపవాది నుండి విడిపించువాడు అపవాది నుండి విడిపించువాడవు స్వస్థపరచువాడు మేలు చేయువాడు స్వస్థపరచువాడవు మేలు చేయువాడవు నీకు అసాధ్యము ఏమున్నది నీకు అసాధ్యము ఏమున్నది పాట చాలునయ్యా యేసు మాట చాలునయ్యా యేసు ఈ మాటలో అధికారమున్నది నీ మాటలో అధికారమున్నది మాటతోనే మనుషులను బాగు చేయువాడు మాటతోనే నన్నులను బాగు చేయువాడవు మాటతోనే పరిశుద్ధులుగా చేయువాడు మాటతోనే పరిశుద్ధులను చేయువాడవు మాటతోనే సృష్టి చేసిన వాడవు మాటతోనే సృష్టి చేసిన వాడవు బ్రతికించువాడవు స్థిరపరచువాడవు నడిపించువాడవు స్థిరపరచువాడవు మాట చాలునయ్యా యేసు మాట చాలునయ్యా యేసు నీ మాటలో జీవమున్నది నీ మాటలో జీవమున్నది పరలోకమందున భూలోకమందున సర్వాధికారి యేసు క్రీస్తు నీకు అసాధ్యము ఏమున్నదయ్యా నీకు సమస్తము సాధ్యమే ఒక్క మాట చాలు నే బ్రతుకుతాను ఒక్క మాట చాలు బలపరచుతావు ఒక్క మాట చాలు ఉత్సాహం కలుగుతుంది ఒక్క మాట చాలు భయమంతా పోతుంది ఒక్క మాట చాలు భయమంతా పోతుంది నాతో నీవు మాట్లాడు యేసు చెప్పాలి యేసు నాతో గట్టిగా అయ్యా నాతో నీవు చెప్పాలి నాతో నీవు
అధికారమున్నది. నీ మాటలో అధికారమున్నది. మీరు ఏమడుగుతారో దేవుడిని అడగండి. కొన్ని నిమిషాలు దేవుడిని ఏమడుగుతారో అడగండి. మనుషులతో మాట్లాడకండి, దేవుడితో మాట్లాడండి. మనుషులతో మాట్లాడకండి, ప్రభుతో నేరుగా మాట్లాడండి. హృదయాన్ని విప్పి హాయిగా, సంతోషముగా, సమాధానముగా ఆయనతో మాట్లాడండి. ప్రభువుతో మాట్లాడండి. మీ యొక్క ఇబ్బందులు, మీ ఇంట్లో ఉన్న సమస్యలు, మీకున్న అనారోగ్యాలు, మీకున్న బాధలు, మీకున్న ఒత్తిడులు, మీ హృదయంలో ఉండే ధ్వనులు అన్నీ దేవుడితో మాట్లాడండి. ఎవరు చూడకూడదు, అందరూ ప్రార్థన చేయాలి. హాయిగా మాట్లాడండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. మీరు ఎంతసేపు మాట్లాడాలంటే అంతసేపు దేవుడితో మాట్లాడండి. మీ కార్యములను జరిగించే దేవుడితో మాట్లాడండి. క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చుందాం. ఇంకా కుర్చీలు ఉన్నాయి, వారి కుర్చీల వారికి నెమ్మదిగా చూపించండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం మీకు చాలా సంతోషాన్ని, సమాధానాన్ని కలిగిస్తుంది. ఉదయకాలం మందు
ప్రభు బయలుపరిచిన చక్కని వాక్యాన్ని ఈరోజు మనం వింటున్నాం. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. చక్కని వాక్యము. కొంతమంది అయితే మా సంఘాల్లో సాక్ష్యాలు, పాటలు తప్ప వాక్యము లేదండి అని ఆవలించకూడదు. అలాగే ఎవరైనా నీ లోపలికి వచ్చేసారనుకో మళ్ళీ బయటికి రావడం కష్టం. ఇక్కడ ఆవలింతలు, ఒళ్ళు విరుచుకోవటాలు మందిరంలో చేయకూడదు. అది చెప్పించుకోకూడదు. జాగ్రత్తగా ఉండాలి, ఎలర్ట్గా, యాక్టివ్గా ఉండాలి. అర్థమైందండి? నేను యాక్టివ్గా ఉన్నంతకాలమే మీకు వాక్యాన్ని బోధిస్తాను. నాలో ఉండే ఉత్సాహం, యాక్టివ్ తగ్గినప్పుడు ఇంకొకరికి అప్పగిస్తాను. కానీ నేను నీరసంగా మిమ్మల్ని నీరసపెట్టి బోధించను. దేవుని స్తోత్రం. ఉత్సాహంగా ఉండాలి. మరి దేవుని యొక్క వాక్యాన్ని, శక్తి గల వాక్యం ఇది, అద్భుతమైన వాక్యం. దీన్ని ఆధారంగా చేసుకునే మనం ఈ రోజున బ్రతుకుతున్నాం. యేసు సేవా కేంద్రం అనే ఈ సంఘము అభివృద్ధి అవ్వడానికి కారణం దేవుని యొక్క వాక్యము తప్ప మరొకటి కాదు. అందుచేత ఈరోజు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి 7వ వచనం దాకా చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. వినేటప్పుడే చాలా వరకు మీకు అర్థమయ్యేటట్టు చదువుతాం. చదివేవారు కూడా అదే అలవాటు చేసుకోవాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయములోని ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండును. ఈ వాక్యాన్ని వినడానికి ముందుగా విశ్వాసరాజు తల్లిగారు 2 మాటలు చెప్తానన్నారు. ఎక్కడుంది ఆవిడ? విశ్వాసరాజు అమ్మగారు. లేకంటే నేను చెప్పడం ఏంటమ్మా, మీకు జరిగింది నేను ఎలా చెప్తాను? మీరు చెప్పండి, లేదంటే నేను సైలెంట్ అయిపోతాను. లేకండి ఇదేదో పాస్టర్ గారు చెప్పిస్తున్నారు అనుకోరా. బైక్ ఇవ్వండి, ఏం జరిగిందో చెప్పండి. ఇలా రండి. నన్ను చెప్పమంటారు చాలామంది. నేను చెప్పకూడదండి, ఎందుకంటే ఆవిడకి ముందు ఏడుపు వచ్చేస్తుంది. అందుకని కొంతమందికి మాట్లాడేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది. ఏం చెప్పాలో అర్థం కాదు. దేవుడు చేసిన కార్యాలు ఆ మాస్క్ తీసేయండి. హాయిగా ప్రశాంతంగా ఉండండి. మీ అబ్బాయి కానీ మీ చెల్లెలు కానీ ఎవరేమంటారు మిమ్మల్ని. నేనున్నాను, చెప్పండి. దైవానికి వందనాలండి. మాకు దేవుడు ఎన్నో కార్యాలు చేసాడండి. మొన్న ఫస్ట్ వేస్తున్నానండి, చాలా బాగా కార్యాలు చేయండి. నేను ఇచ్చింది కొంచెం అయితే నాకు ఇంత ఇచ్చానండి దేవుడు. ఇచ్చిన మన్నాడే లోన్ వచ్చిందండి. అది ₹1,00,000 లోన్ అయితండి. 1,50,000 వచ్చిందండి. అన్ని కార్యాలు చేసాడండి దేవుడు. 2 సంవత్సరాలు అయిందండి ఇల్లు కట్టి. ఇప్పుడు ఫోన్ చేసి మీకు లోన్ వచ్చిందమ్మా, రిటర్న్కి ఇంటికి కూడా లోన్ వచ్చిందని చెప్పారండి. మాకు ఎన్నో కార్యాలు చేశాడండి దేవుడు ఈ 15 రోజుల నుంచి. కానీ దైవజనులు చెప్పమని చెప్పానండి, చెప్పలేకండి. మీరందరూ మా కుటుంబం అంతా కూడా సన్నిధిలో ఉండాలండి. నా చిన్న కొడుకు, నా భర్త కూడా రావాలనండి. ఈ మందిరంలో ఎప్పుడు ఉండాలని మా కుటుంబం చిన్న ఆశపడుతున్నానండి. ఆ దేవుడు ఎప్పుడు తీరుతాడో మా కోరికండి. దేవుని స్తోత్రం. నాకు అర్థమైంది, మీరు చాలా మందికి ఏమో అర్థం అవ్వలేదు. అంచేత నేను స్పష్టంగా చెప్తున్నాను. ఆవిడ చెప్పలేకపోయారు. జనరేటర్ కొనాలని మేము అందరం చాలా ఆతృత పడ్డాం. ఎందుకంటే కరెంటు ఉండదు, ఇంకా తీసేస్తారని ఒక రూపం వచ్చింది. మరి ఉపవాస ప్రార్థనలకు జనరేటర్ కొనేయాలని కంగారు పడ్డాం. కంగారు పడితే ఆవిడ ఒక 50,000 జనరేటర్కి ఇచ్చారు. చాలా ఎక్కువ ఆవిడకి. అది చాలా ఇబ్బందులు కూడా ఉన్నారు. కానీ 50,000 ఇచ్చినప్పుడు మేము ఆశ్చర్యపోయాం. ఆవిడ 50,000 ఇచ్చింది, చాలా ఆశ్చర్యం అనుకున్నాం. 50,000 ఇచ్చిన వెంటనే దేవుడు ఆవిడకి ₹1,00,000 మరి లోన్ ద్వారా వచ్చింది. ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి రావాల్సిన
40,000 రూపాయలు కూడా 1,00,000 వెంటనే మళ్ళీ 40,000 అందేసినాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడికి ఇచ్చి ఎవరు నష్టపోయినట్టు ప్రపంచంలో సాక్ష్యం లేదు. ప్రపంచంలో దేవుడికి ఇచ్చి నష్టపోయిన సాక్ష్యం లేదండి. ఇక్కడ కొంతమంది మరి మరుగు చేసేమన్నారు, వాళ్ళు చాలా కార్యాలు చేశారు, చెప్పడానికి ఏం లేదండి అంటారు. ఏం చేయమండి, మన ఊరు కట్టేశారు కదండి. చాలామంది చేశారండి, గుప్తంగా చేశారు. ఇంకొకరు ఎవరికి తెలియకూడదని 18,000 ఇచ్చారు. అలాగే మరి చాలామంది చాలా రకాలుగా కార్యాలు చేశారు. అలాగే బస్సుకు కూడా చాలామంది ఇదివరకు ఎప్పుడో ఇచ్చారు, మొట్టమొదటి రత్నం గారు ఇచ్చారు. అలాగే బస్సు మీ ఎదురుగుండా వచ్చింది. యేసు సేవా కేంద్రంలో నేను ఒక మాట చెప్తున్నాను, మీరు చేసేది మీ ఎదురుగుండా కనిపిస్తారు. దేవుని స్తోత్రం. అది చాటుకో మూలకో వెళ్ళదు, అది బయటకు కనిపిస్తుంది. మందిరానికి ఇచ్చారు, మందిరం కనిపిస్తుంది. బస్సుకి ఇచ్చారు, బస్సు కనిపిస్తుంది. దేనికి ఇస్తున్నారో అవన్నీ మీకు కనిపిస్తాయని తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేము దేవుడికి చాలా ఖచ్చితంగా లెక్క అప్పచెప్తామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆశ్చర్యపడుతున్నామండి, అందుకే ఆశ్చర్యపడుతున్నాం. మంచిదండి. అలాగే దేవుడు వారి పట్ల చేసిన కార్యాన్ని బట్టి దేవుడికి మహిమ. అలాగే ఈ సువార్త బస్సు గురించి మీకు నేను చెప్పి ఉన్నట్లుగా సువార్త బస్సుకి సహకరించండి. అంతేకాదు నెలకి ఎంత అని సువార్త కొరకు ప్రత్యేకమైన కానుకలు మరి ఆల్రెడీ చాలామంది ఇస్తున్నారు. అలాగే స్తోత్రరాజు అమ్మగారు కూడా, శ్వాసరాజు గారు ఇంకా నెలకి ఎంత అని నిర్ణయించుకున్నారు. అలాగే మీరు కూడా మీ యొక్క ప్రేరణను బట్టి, దేవుడి ప్రేరణను బట్టి జరిగే కార్యక్రమానికి సహకరించండి. ఈ సమయంలో దేవుని వాక్యంలో మనం చాలా లోతైన సత్యాలు వినబోతున్నాం. చాలా అద్భుతమైనటువంటి సత్యాలు ఈ చిన్న వాక్యంలోనే చాలా సత్యాలు మనం వినబోతున్నాం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. ఆనందము అనేది ప్రపంచంలో ఏ మనిషి అయినా పిలిచి నువ్వు సంతోషముగా ఉండాలనుకుంటున్నావా, ఆనందించాలనుకుంటున్నావా అని ఏ మనిషిని అడిగినా నాకు ఆనందం అనేది వద్దు అనేవారు ప్రపంచంలో ఎవరు లేరు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారే. ఎవరు కూడా బాధపడాలని, దుఃఖపడాలని, కుమిలిపోవాలని కోరుకునేవారు ఎవరు లేరండి. అయితే ఇలాగ ఆనందించాలంటే కొంతమంది ఆనంద్ కుమార్ అని పేరు పెట్టుకున్నారు కదండి. ఆనందం అనే పేరు చాలామంది పెట్టుకున్నారు. అయితే ఆనందించాలంటే ఒకటి, ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. ఆనందించే ఆనందమట ఒక పూటకి, ఒక రోజుకి, ఒక సంవత్సరానికి కాదట, జీవించి ఉన్నంతకాలం ఆనందించండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. అసలు జీవించి ఉన్నంతకాలం ఆనందించడం ఎలా సాధ్యం? ఎందుకంటే ఈ మనుషుల మనస్తత్వాలు ఒకరే కలవవు. మరి ఎలా సంతోషించాలి? భార్యకి భర్తకి పడదు, పిల్లలకి తల్లిదండ్రులకి పడదు, ఒకరికొకరికి కలవదు. అత్తగారు ఆలోచన వేరు, కోడల ఆలోచన వేరు, తండ్రి ఆలోచన వేరు, కుమారుడు ఆలోచన వేరు. మరి ఈ రోజుల్లో ఆనందం ఎలా దొరుకుతుంది? అక్కడ లోతైన విషయం ఒకటి ఉంది, అది మీకు తెలియజేస్తున్నాను. మీరు మీకుగా ఆనందించలేరు, లోకాన్ని చూసి ఆనందించలేరు, పిల్లలను బట్టి, భార్యను బట్టి, భర్తను బట్టి ఆనందించలేరు, ఆరోగ్యాన్ని బట్టి ఆనందించలేరు. ఇక్కడ వాక్యం చెప్తుంది యేసుక్రీస్తుని బట్టి ఆనందించండి. గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా చెప్పండి. యేసుక్రీస్తులో మీకు ఎప్పుడు ఆనందమే. దానికి కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ఎవ్వరిని దుఃఖ పెట్టడు. హల్లెలూయా, హల్లెలూయా. అంచేత మీ హృదయం యేసుక్రీస్తులో ఉందనుకోండి, మీకు ఆనందం ఎప్పుడు శాశ్వతముగా ఉంటుంది. హృదయం యేసుక్రీస్తులో ఉంటే మీకు శాశ్వత ఆనందం. ఇప్పుడు కొంచెం లోతుకి వెళ్దాం. భర్త యేసుక్రీస్తులో ఉన్నాడు, ఆనందం. భార్య యేసుక్రీస్తులో ఉంది, ఆనందం. పిల్లలు యేసుక్రీస్తులో ఉన్నారు, ఆనందం. అప్పుడు ఆ కుటుంబం అంతా సంతోషం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తులో ఉంటే ఆనందం. భార్య లేదు, ఒక కూతురు లేదు,
ఒక ఆవిడకి ఇద్దరు కూతుళ్ళు, ఒక కూతురు ప్రభువులో లేదు, ఒక కూతురు ప్రభువులో ఉంది. ఆవిడకి ఏడిపే, ఆవిడకి ఏడిపే, ఆ కూతురికి ఏడిపే, ఆవిడకి ఏడిపే, ఈవిడికి ఏడిపే. హృదయం అంటే ఇంట్లో ఉన్న 4 హృదయాలు. చూసారా, యెహోషువ అనే ఆయన మహాభక్తుడు ఒక మాట చెప్తున్నాడు, మీరు ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం, నేను నా ఇంటి వారు యెహోవానే సేవింతుము. దేవుని స్తోత్రం. అంటే యెహోషువ కుటుంబం ఎలా ఉంటుంది చెప్పాలి? ఆనందంగా ఉంటుంది. ఆనందం అంటే పైకి కనిపించే ఆనందం కాదు, హృదయానందం. ఏ ఆనందం? హృదయానందం ఎవరు తీయలేరు. హృదయానందాన్ని ఎవ్వరు తీయలేరండి. ఒక రోజున మేమిద్దరం కలిసి కారులో వెళుతున్నాం. ఒక ఆయన చాలా టెన్షన్గా ఉన్నాడు, నేను చాలా రిలాక్స్గా ఉన్నాను. ఒక అరగంటకి ఆయనకి చాలా కోపం వచ్చింది నా మీద. ఏమంటే నేను అంత టెన్షన్లో ఉంటే మీరంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు అన్నాడు. మీరు యేసుప్రభులో లేరండి, నేను యేసుప్రభులో ఉన్నానా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుప్రభులో లేని వారికి టెన్షన్, ఉన్నవారికి ఎంచేత చెప్పండి చూద్దాం. విశ్వాసనామ సాగుచు పయనించే సమయాన నా ప్రభు ప్రభు ఉన్నాడు కనుక, సాతాను ఉన్నా కూడా వెనకాల యేసయ్య ఉన్నాడు కనుక ఈడేం చేయరు. అందరూ ఒకసారి నాతో కలిసి చెప్పండి, యేసు ప్రభు నా ఎదుట ఉన్నాడు కనుక నువ్వు నన్నేమి చేయలేవు. ఆనందం, ఆనందం, అదే ఆనందం. విశ్వాసమే ఆనందం, విశ్వాసమే బలం. విశ్వాసమే ఆనందం, విశ్వాసమే బలం. సార్ జైపల్ గారు చర్చ్ కారిపోయింది మద్రాసులో, మొత్తం అంతా కారిపోయింది. ఇప్పుడు కాదండి, ఇంచుమించు 10 ఏళ్ళు అవుతుంది, 12 ఏళ్ళు అవుతుంది. మొత్తం కారిపోయింది. నేను బూడిదే అసలు. ఒక దాంట్లో ఒక డోలక్ కానీ ఒక డ్రమ్ము కానీ ఏమీ లేదు, మొత్తం కంప్లీట్ కారిపోయింది. కాలిపోయిన తర్వాత ఆ కాలిపోయిందంతా శుభ్రం చేసి అంతా వాటర్ కొట్టేసి క్లీన్గా స్థలం ఒకటి మిగిలింది. సంఘంలో తక్కువ మంది, ఆయన అందరూ కలిపి మోకరించి కన్నీరు కార్చారు. ఏమని కన్నీరు కార్చారు తెలుసా? ఏమని? ఇది నీ చిత్తం ప్రభువా, కాలిపోవటం నీ చిత్తం ప్రభువా. చుట్టూ ఉన్నవాళ్ళు ఏళ్ళెంత పెంచోళ్ళు ఏంటి, కాలిపోతాం నీ చిత్తం అంటారేంటి? ఒకవేళ మీ ఇల్లు ఏదైనా కాలిపోయింది అనుకోండి, మీరు ప్రభువా ఇది నీ చిత్తం అంటే మీ పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏడు విశాఖపట్నం నుంచి తప్పించుకొచ్చేసేవారు అనుకుంటారు కదా. ప్రభువా ఇది నీ చిత్తం అని అందరూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేశారు. ఒక ఆయన లేచాడు, సిమెంట్ ఇస్తానన్నాడు. ఒక ఆయన లేచాడు, ఐరన్ ఇస్తానన్నాడు. ఒక ఆయన లేచాడు, పైకప్పు ఇస్తానన్నాడు. అది అన్నాడు, ఇది అన్నాడు. 4 నెలలు అయ్యేటప్పటికి పెద్ద మందిరం, సిమెంట్ మందిరం తయారైపోయింది. దేవుని స్తోత్రం. అప్పుడు మందిరంలో నిలబడి అందరిని అడిగాడు, దేవుని చిత్తమేనా అంటే ఖచ్చితంగా దేవుని చిత్తమే అన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంచేత కాలిపోయినప్పుడు ప్రభువులో ఏం చేశారు వాళ్ళందరూ? మరి మీరు ఎంతమంది ఉన్నారు అలా జరిగితే ఆనందించేవాళ్ళు? ఎంతమంది ఉన్నారండి? పొలో మంట పడిపోతారు, ఆళ్ళ మీద ఏళ్ళ మీద పడిపోయి మాస్టర్ గారు ఫోన్ చేసేసి కొంత మునిగిపోయిందంటారు. ఈయనేమో చుట్టూ చూసుకుంటాడు, నా కొంత మునిగిందా అయ్యించాడు. మరి మీరు ప్రభువునందు ఆనందించాలి. పౌలు అన్నారు, పౌలు నేను జైలు వేస్తున్నాను, జైలు నీకు. శుభ్రంగా వెళ్ళాడు. వెళ్తే చెరసాల్లో వేసేసారు, సంఖ్యలు వేసేసారు, కాడికి చేతులకి పాటలు పాడుతున్నాడు. ఏంటయా పౌలు అంటే, నాకు చాలా ఆనందంగా ఉంది చెరసాల్లో అన్నాడు. చెరసాల్లో పాటలు పాడుతుంటే సంఖ్యలు బద్దలైపోయినాయి, గోడలు బద్దలైపోయినాయి. జైలు అధికారి రక్షణలోకి వచ్చేసాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. అంచేత ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. ఓ రోజు రాత్రి నాకు విపరీతమైన కాలు నొప్పి. ఎలాంటి నొప్పి అంటే ఏదన్నా ఒక గొడ్డలు లాంటిది ఉంటే కాలు నరికి పడేద్దాం అనుకున్నాను. అంత నొప్పి, చల్లవాళ్ళు విపరీతమైన బాధ.
అయితే ఒక్క నిమిషం ఖాళీ లేకుండా ప్రార్థన చేసేసాను. పొద్దున్న 5ంటికి నిద్రెట్టింది, 7:30కు లేచి అసలు కాలు కింద పెట్టగలుగుతున్నా లేదంటే మళ్ళీ మామూలుగా వచ్చేసింది. అప్పుడు ప్రభుతో అన్నాను, ఏంటి ప్రభు అంటే, ఏమీ లేదు, ఈ రాత్రి అంతా ప్రార్థన చేస్తామని అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏడుపు మొహం నువ్వు ఏడుపు మొహం పెట్టుకుంటావు నన్ను. దేవుని స్తోత్రం చెల్లిస్తాను. హల్లెలూయా చెప్పండి. నేను కాస్త చనువుగా ఉన్నవాడు ఏదో ఒకటి అంటూ ఉంటాను, కోపం వచ్చినా పర్లేదు కదండి. కొంతమందిని ఎంత నమ్మన్నా ఏడుస్తూనే ఉంటారు. అదేంటో తెలుసు, నా మనసులో బాధ మీకు ఏం తెలుస్తుంది? నాకు తెలుదా, ఆయనకి తెలుదా? యేసు ప్రభువుకు తెలియదండి, తెలుసు కదండి, కాబట్టి నమ్మండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎవరిలో ఆనందించాలి? గట్టిగా చెప్పండి. అందుకే పాట ఎవరు పాడుతున్నాడు? ఆస్తులన్నీ పోయినా, ఆప్తులు విడనాడినా, క్షీణించినా ఆనందించాలి. ఆనందించాలి. నాటగారి దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఇస్రాయేల్ గారు మీరు బతికేది 2 నెలలు అన్నాడు అనుకోండి, గట్టిగా కేకలేయాలి, ఎంత ధన్యుడు ప్రభు అనాలి. నాటగారికి బతిపోయేలా కోరుకుంటాడు, ఈయన ఎక్కడ దొరికాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని ఇంటికి వచ్చి మరియమ్మ గారిని పిల్లలందరికీ ఫోన్ చేసేసి అందరిని గట్టిగా పట్టుకొని పులవమంట ఏడ్చేసి, తాళ్ళు ఏడ్చేసి, మేము ఏడ్చేసి దేవుడు బాధపడతాడు. ఇదేంటి ఇలాగ ఎడుతున్నాడు, ఇశ్రాయేలుకి లోకం మీద ఎంత ప్రేమ అనుకుంటాడు. ఒకసారి ఏం చేస్తాడంటే, డాక్టర్ గారి దగ్గర గట్టిగా లేచి నిలబడి ఉత్సాహధ్వని చేసి, ప్రభు ఎంత సంతోషం, 2 నెలలు నీ దగ్గరకు వచ్చేస్తున్నానంటే, కాదయ్య బాబు, 20 సంవత్సరాలు పొత్తుకంటాడు. దేవుడు స్తోత్రం చెప్పి. హల్లెలూయా. ప్రభు చాలా గొప్పవాడు, ప్రభు చాలా అద్భుతమైన వాడు. మీ దుఃఖమందు, మీ బాధల యందు, మీ అనారోగ్యముల యందు కూడా ప్రభువునందు చెప్పాలి, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. రాత్రి మనోళ్ళు ముఖాలు చూడాలి. అవ్వ బాబోయ్, నేను వదిలితే కనుక ఒకడొకడు పట్టుకుని ముద్రెట్టేసుకునేలా ఉన్నారు. ఆ బస్సులో ఎంత ఆనందం. ఎప్పుడు బస్సు ఎక్కలేదంటే ఎక్కారు. మరి అదేంటో మొదటిసారి బస్సు ఎక్కినట్టు. ఈవిడైతే శివకుమార్ గారు అయితే ఈ ప్రపంచాన్ని జయించినట్టు ఉంది. నాకంట ఇదేంటి బస్సు ఎక్కితే ప్రపంచాన్ని జయించినట్టు అంటే ఏమీ లేదండి. రాత్రి బస్సు ఎక్కిన వాళ్ళందరూ ఆనందానికి కారణం చెప్పనా, దేవుడు మాకు ఈ కార్యం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవుడు మాకు ఈ కార్యం చేశాడని. దేవుడు చేసిన కార్యంలో చిన్నదైన పెద్దదైన చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే దేవుడు కార్యం శాశ్వతమైనది, దేవుడు కార్యాలు అద్భుతమైనవి. అంతేకాదు, ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇంత భూమిని ఆకాశంలో చేసిన దేవుడు చేసిన చిన్న కార్యమైనది దేవుడు చేసినందుకు మనకు ఆనందంగా ఉంటుంది. గట్టిగా హల్లెలూయా. దేవుడు చేసే ప్రతి కార్యంలోనే ఆనందం ఉంటుంది. దేవుడిచ్చిన భర్తలో ఆనందం ఉంటుంది, దేవుడిచ్చిన భార్యలో, దేవుడిచ్చిన పిల్లల్లో, దేవుడిచ్చిన సంఘములో, దేవుడిచ్చిన 10 రూపాయల్లో కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అది దేవుడిచ్చాడు కనుక, అది దేవుడిచ్చాడు కనుక మీరందరూ కూడా ఎప్పుడు ఎలా ఉండాలి? ఆనందంగా ఉండండి. ఎందుచేత మీరు ప్రభువులో ఉన్నారు కనుక. దేవుని స్తోత్రం. ప్రభులోంచి బయటకు వస్తే దుఃఖం వచ్చేస్తుంది. ప్రభులోంచి బయటకు వచ్చిన వెంటనే అయ్యి బాబోయ్ అనిపిస్తుంది. ప్రభులోంచి బయటకు రాకండి. అందుకే ప్రభు అన్నాడు, నా యందు ఎప్పుడు నిలిచి ఉండి ఆనందించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక ఆవిడతో అన్నాడు భర్త, ఆ రోజు వాక్యం వెళ్ళిందట. చాలా పెద్ద సంఘం కాకినాడలో. ఆ సంఘంలో వాక్యం, ఇదే వాక్యం, అమ్మా నువ్వు ఏం జరిగినా ఆనందించన్నాడంట. వాగ్దానం చేయించేసాడంట పాస్టర్ గారు. ఆవిడ గట్టిగా అందరికంటే ఎక్కువగా వాగ్దానం చేసేస్తుందంట. అమ్మా ఏం జరిగినా వాగ్దానం, నువ్వు ఆనందంగా ఉంటానని వాగ్దానం చేయన్నాడంట. 1:30కి ప్రార్థన అయిపోయి ఇంటికి వెళ్ళిందాడు. ఆయన అన్నాడంట, ఏమన్నాడు తెలుసా, కోర్టులో విడాకులకు అప్లై చేశాను, నేను వదిలేస్తున్నాను అన్నాడు. చూడండి ఎంత భయంకరమైన మాట. కోర్టులో అప్లై చేశాను, నేను వదిలేస్తున్నాను, నువ్వు నా మాట ఎంటలేదంటే, ఈవిడ మందిరానికి వెళ్తుంది, అతనంటే ఆవిడికి ఎప్పటి నుంచో పడతలేదు, వాళ్ళతో నేను వదిలేస్తున్నాను, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను ఈ రోజే అన్నాడట. ఆ రోజే దేవుడు ఏం చెప్పాడు? మరి ఎలాగ ఆనందించదు 3 వదిలేస్తుంటే? ఆవిడ అందంట, సరేనండి అందంట. ఏడుతుందేమో చూశాడు, ఏడుతులేదు. అన్నం వండుతూ మానేస్తుందేమో అనుకున్నాడు. శుభ్రంగా అన్నం వండేసింది, కూర వండేసి భోజనం పెట్టేసింది.
సాయంత్రం దాకా చూశాడు. 7 అయిపోతుంది, మళ్ళీ వంట చేస్తుంది, శుభ్రంగా ఏదో చదువుకుంటుంది, పాడుకుంటుంది. ఇది అసలు ఎడుతులేదేంటి, కాళ్ళ మీద పడిపోద్ది అనుకున్నాను. మరి సాధారణంగా ఆడవాళ్ళు ఏం చేస్తారు, 3 వదిలేస్తారంటే కాళ్ళ మీద పడిపోయి కాళ్ళు పెట్టుకుని ఆయన లాగేసి కింద పడేసి ఏదేదో చేస్తారు కదా. ఏమీ చేయట్లేదు, ఆవిడ చాలా సంతోషంగా పాటలు పాడుకుంటుంది, బైబిల్ చదువుకుంటుంది. సరే సాయంత్రం ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నప్పటికీ పాస్టర్ గారికి ఫోన్ చేసిందంటే 7ంటికి. అయ్యా మీకు వాగ్దానం చేశాను నేను. ఏంటమ్మా ఏంటి ఇప్పుడు ఫోన్ చేసావేంటి? మీకు వాగ్దానం చేశానండి. సరే వాగ్దానం చేసేవాళ్ళే ఏంటి విషయం? మీరు ఆనందించమన్నారు కదండి. అవునమ్మా ఆనందించమన్నాను. మా ఆయన వదిలేస్తున్నానంటే నేను చాలా ఆనందంగా ఉన్నానండి అందట ఫోన్లో. పాస్టర్ గారికి మరి చెప్పాను కానీ ఎంత గట్టిగా ఉంటుందా అని చెప్పి ఫోన్ పెట్టేసేటప్పటికి ఆయన ఎదురుకుండా నుంచున్నాడు. నీకు ఆనందంగా ఉందా అన్నాడు. అవును, దేవుడు చెప్పాడు మీ ఆయన వదిలేస్తాడు, మీ పిల్ల వదిలేస్తుంది, మీ పిల్లలు వదిలేస్తారు, సరిగ్గా కానుకలు ఇవ్వకపోతే మీ పాస్టర్ గారు వదిలేస్తారు, అంతే కదా. సరిగ్గా ఇవ్వకపోతే ఈయన కోపం వచ్చేది. మీరు వస్తున్నారు కానీ ఏమి ఇస్తలేదు అంటాడు. అంచేత ఎవరితోటి ఎప్పుడు విడిపోతుందో తెలదు, ఎవరి ప్రేమ ఎంతవరకు నాటకం నిజమో తెలదు, ఎవరు ఎప్పుడు మారిపోతారో తెలియదు. కానీ నా దేవుడు ఎప్పుడు మారడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మారిపోతారు కానీ నా దేవుడు మారడు, 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 మారడు. కనుక మీరు వదిలేసినా, పిల్లలు వదిలేసినా, ఎవరు వదిలేసినా నన్ను దేవుడు వదలడు అందట. దేవుని స్తోత్రం చెప్పండి. 7:30కి ఫోన్ చేశాడు, 8:30కి ఆవిడకి కేకేశాడు, ఇలా రా అన్నాడు. ఏంటంటే మొత్తం మీద నేను ఏం చేసినా నువ్వు యేసు ప్రభువును వదలవా అన్నాడు. వదలండి. సరే కానీ ఏదో పొద్దున్న ఏదో కోపంతో అన్నాను, నువ్వు చాలా మంచిదాన్ని నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టినానంటే గట్టిగా దేవుని స్తోత్రం గట్టిగా చెప్పండి. చూసారా దేవుడు ఎంత గొప్పడో. కొన్నాళ్ళగా ఆయన గారు కూడా రక్షణ పొందేయాడండి. ఇలాగ ఒక్కోసారి శోధన వస్తుంది. శోధన వచ్చినప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది ఉన్నారు అనుకోండి, మన వాళ్ళు కొంతమంది, ఏమంటే మీరు బస్సు నాకు నడుపుతున్నారని ఇక్కడ నిద్రనిస్తాను అనుకుంటున్నారా? అలాంటి ఏం కుదరవండి. బస్సు నేనన్నా నడుపుకుంటానని మిమ్మల్ని ఎదురనేమనండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకవేళ నేను నడిపితే కాలిపడి వెళ్ళింది రాని వెళ్తుంది, రాని వెళ్ళింది వచ్చి వెళ్తుంది పోనీ, అంతే కదా. ఓకే, ఎవరు నిద్రపోకండి. దేవుని స్తోత్రం. కానీ నేను బస్సు నడుపుకుంటే ఎక్కుతానికి ధైర్యం ఉన్నవాళ్ళు ఎంతమంది అర్థం. ఈ ప్రేమకుమారే ఎక్కడో అది కదండి ఇది కదండి ఎస్తేరికి ఎక్కతుంది అంటాడు. ఓకే, నేను అంత సాహసం చేయను కానీ మీరు నిద్రపోకండి, ఓకేనా. మరి కొంతమంది ఉన్నారు, వాగ్దానం చేసేసారు, ఇంటికి వెళ్ళారు, గొడవ జరిగింది. వెంటనే ఏమంటారు తెలుసండి? ప్రభువా నన్ను క్షమించు, నేను వాగ్దానంలో నిలబడలేకపోతున్నాను, ఏళ్ళ కూడానే వెళ్ళిపోతాను. ఇలాంటి దిక్కుమాలినోడు కూడా చాలా మంది ఉంటారండి. కానీ దేవుడి దగ్గర వాగ్దానం చేసిన తర్వాత ప్రాణం పోతే కూడా తప్పకూడదండి. చూడండి, దేవుడు సాయంత్రానికి భర్తను మార్చేశాడు. దేవుని స్తోత్రం. అలాగే ఎవరినైనా మార్చగలిగిన శక్తి కలిగిన వాడు. నువ్వు నిలబడాలి దేవుని యందు. చెప్పండి, ఎవరో చెప్పాలి. సాగరాలు పొంగిన నింగి నెల కూలిన సాగర భయమేలను సంగమా దిగులేలను సంగమా భయమేలను సంగమా దిగులేలను సంగమా పండ క్రీస్తే నీ అంతరుందా పండ క్రీస్తే నీ అంతరుందా గీతములు పాడుమా సిద్ధముగా నుండుగా పండ సంతుల పావురమా. ధైర్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మొదటి మాట. రెండో మాట చూడండి, మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి. చెప్పండి, సహనము. అందరూ చెప్పాలి సహనము. సహనం అంటే ఏంటమ్మా విజయ్ గారు? ఏంటి? ఓర్పు. చెప్పాలి, ఓర్పు. ఓర్పు. ఆ మహాతల్లికి భూదేవి కొన్నంత ఓర్పు అని చెప్పుకుంటారు.
భూదేవికి ఉన్నంత ఓర్పు అని చెప్పుకుంటారు కదండి. చాలామంది ఉన్నారు అలాగా ఓర్పు కలిగిన వారు. మన రావులపాలెంలో ఏదో ఈస్ట్ గోదావరి అనుకుంటా, డొక్కా సీతమ్మ గారు అని ఆవిడకి పెద్ద పేరు. ఆవిడ ఆ ఊళ్ళోకి ఎవరైనా భోజనం పెట్టింది. ఆవిడకున్నాయన్నీ అమ్మేసి. ఆవిడ ఆస్తిపరురాలు కాదు, బాగా ధనవంతురాలు కాదు, కానీ ఊళ్ళో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదు. వారి గ్రామానికి వచ్చిన వారు ఎవరైనా వెళ్ళి సీతమ్మ గారు అన్నం పెట్టండి అంటే పెడతామే. అర్ధరాత్రి లేదు, పగలు లేదు, రాత్రి లేదు, తెల్లారగట్ల లేదు, ఎప్పుడు లేదు, పెడతామే. ఆవిడ జీవించి ఉన్నంతకాలం అలా చేసింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఓర్పు, ఎంత ఓర్పు. మీకున్న ఓర్పట అందరికీ తెలియాలంట. కొన్ని ఉదాహరణలు చెప్తాను చూడండి. ఎంత ఓర్పు ఉండాలంటే, అబ్రహాం తోటి దేవుడు 75వ ఏట నీకు కుమారుడు కలుగుతాడు అన్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడికి 65 ఏళ్ళు, ఆయనకి 75 సంవత్సరాలు. ఆయన భార్యకి 65 ఏళ్ళు. మనకు పిల్లోడు పుడతాడంటే ఆవిడ నవ్వింది. ఇతనికి కూడా పుడతాడా అనుకున్నాడు, కానీ దేవుడు మాట జరుగుతుంది అనుకున్నాడు. ఇతనికి 100 ఏళ్ళు, ఆవిడకి 90 ఏళ్ళు. కుమారుడు కలిగాడు. దేవుని స్తోత్రం. అంటే అబ్రహాం యొక్క ఓర్పు దేవుడు కార్యం కొరకు ఎన్నాళ్ళు అంటే 25 సంవత్సరాలు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో 24 గంటలు ఆగేవాళ్ళు కనబడరు ఇక్కడ. 24 గంటలు. ఎందుకంటే నాకు తెలియక ఒకసారి నా భార్య అంతా పాలల్లో పెరిగైపోతుంది. అంతే కదా, తోడు పెడతామంటారు దాన్ని. అంతే కదా. నేనేమనుకున్నానంటే పాలల్లో పెరిగైపోద్ది అనుకున్నాను, కానీ దానికి టైం పడుతుందని తెలుతున్నాను. అంచేత కొద్దిగా పెరిగేసాను, కలిపాను, వచ్చి కూర్చున్నాను. అరగంటకి వెళ్ళి చూశాను, అయినా పోలే. గంటకెళ్ళి మళ్ళీ కదిపాను, అయినా పోలే. 2 గంటలకు వెళ్ళి కదిపాను, అయినా పోలే. ఇదేంటి పెరుగు అవ్వలేదేంటి? పెరుగు అవుతానికి టైం ఉంది కదండి. ఏముండాలి మనకు? ఏదో పారేసినట్లే పెరుగైపోవాలి. లేకపోతే ఏదైనా చేసిన వెంటనే శివకుమార్ గారు అమ్మాయికి మన పెళ్ళి అయింది, వెంటనే పిల్లలు ఎత్తుకోవాలి. కొద్ది రోజులు ఆగాలి కదా. పెళ్ళి అవనోళ్ళకి ఎంత కోపం వస్తుంది. పెళ్ళి అయిన వాళ్ళకి పిల్లలు అంటున్నారు, మాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అన్నాళ్ళకి ఎంత కోపం వస్తుంది. కోపం రాదండి. అంచేత మీకు ఏముండాలట అందరూ చెప్పాలి. ఎంతవరకు ఎంత ఓర్పు అయినా. ఇప్పుడు మీ ఓర్పు గురించి, ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తలు వచ్చారు కదండి, కొంతమంది భార్యాభర్తలు వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తానంటే, నేను పెళ్ళాన్ని అడుగుతాను మీ ఆయనకి ఎంత ఓర్పు ఉందని, మొగుడిని అడుగుతాను మీ ఆవిడకి ఎంత ఓర్పు ఉందని. మీరు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? కత్తపాళ్ళు అడిగితే మాకు ఎవరికి ఓర్పు లేదన్నారు. మీకు అంతేనా? ఓర్పు ఉందా? ఇక్కడ ఓర్పు ఉందంటే కుదరదంటున్నాడు. మీ ఓర్పు గురించి అందరూ సాక్ష్యం ఇవ్వాలంటున్నాడు. దేవుని స్తోత్రం. మా అత్తగారికి చాలా ఓర్పండి, మా ఆయనకి చాలా ఓర్పండి, మా అబ్బాయికి చాలా ఓర్పండి, మా అమ్మాయికి చాలా ఓర్పండి. అలా ఓర్పు విషయంలో మా కుటుంబం మొత్తంలో ఉన్నాడు ఒక మహానుభావుడు. మా అబ్బాయి రాజేష్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, చూసే ఉంటారు మా అబ్బాయిని. ఆడి ఓర్పు నేను ఎక్కడో చూడలేదు బాబోయ్. ఒరే అంటే పర్వాలేదురే అంటాడు. ఒరే 6 నెలలు అయిందంటే ఒక రోజున ఒరే 6 నెలలు అయిపోయింది ఇంకా అవ్వలేదేంట్రా అంటే ఇంకొక 6 నెలలకు ఉద్యోగం అంటాడు. అయ్యయ్యా ఇదేం ఓర్పురా నాయన. నాకేమో పొద్దున్న చేస్తే మధ్యాహ్నానికి అయిపోవాలి, మధ్యాహ్నం అంటే సాయంత్రానికే. మీకు బాగా ఓర్పు ఎక్కువ. పడుకు సహోదరుందే చాలా ఓర్పు ఆవిడికి. అన్ని నిమిషాల్లో తేలిపోవాలి కదండి. ఓర్పుతోటి మీరే కార్యాన్నైనా సాధించగలరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఓర్పుతో ఏ కార్యాన్నైనా సాధించగలరు, ఎంతటి కార్యాన్నైనా సాధించగలరు. ఓర్పుకి ఒక ఉదాహరణ చెప్తాను. దేవుడు అన్నాడు, నిన్ను నేను తల్లి పిల్లలు జాగ్రత్తకుండాలి. వినాలి దేవుడి మాటలు. అతను కాళ్ళు ఊపితే తన్నుతుంది, బాగా అలవాటు చేస్తూ. ఈ ఓర్పు ఎలా ఉండాలంటే, నన్ను అన్నాడు, నిన్ను తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాను అన్నాడు. నేను ఎన్నో ఏట ప్రభువులోకి వచ్చాను తెలుసా? 40వ సంవత్సరంలో.
నన్ను ఎప్పుడు ఎన్నుకున్నాడంట దేవుడు? తల్లి, గట్టిగా చెప్పాలి, తల్లి గర్భంలో ఎన్నుకుంటే ఎన్నేళ్ళకి వచ్చాను ప్రభు దగ్గరికి అంటే నా గురించి యేసు ప్రభు ఎన్నేళ్ళు ఆగాడు? గట్టిగా చెప్పండి. ఎంత ఓర్పు, ఎంత ఓర్పు అయింది. మరి మీరు ప్రతి విషయంలోని ఓర్పు కలిగి ఉండాలి. పైగా మీ ఓర్పు మీ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలాలట. ఆయనకి ఎంత ఓర్పు, ఆవిడికి ఎంత ఓర్పు, ఆ మహాతల్లికి ఎంత ఓర్పు, ఆయనకి ఎంత ఓర్పు, ఆవిడికి ఎంత ఓర్పు. చూసారండి, ఈ ఓర్పు వలన మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక ఆయన ఏదో పనికి వెళ్ళాడు, ఎక్కడికో భార్యను చంటి బిడ్డను వదిలేసి నేను డబ్బులు సంపాదించుకొస్తాను అన్నాడు. అక్కడ ఏదో తుఫాన్ వచ్చిందంట. మొత్తం మీద ఏ గల్లంత అయిపోయాడో ఏమైపోయాడో 20 సంవత్సరాల దాకా మళ్ళీ భర్త లేడు. చచ్చిపోయాడో తెలదు, ఉన్నాడో తెలదు. మళ్ళీ భర్త 20 ఏళ్ళ దాకా రాలేదు. ఈ పిల్లవాడు పెద్దవాడు అయ్యాడు పాపము. అలాగే పెంచుకుంది, భర్త వస్తాడని ఎదురు చూస్తుంది. చివరికి 20 ఏళ్ళు అయిన తర్వాత అతనికి అన్ని కుదిరినయి, బయటపడ్డాడు. అప్పుడు నెమ్మదిగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి అతనికి అనిపించింది, ఒకవేళ నా భార్య పెళ్లి చేసేసుకుందేమో, లేకపోతే ఎవరితోటన్నా వెళ్ళిపోయిందేమో, అసలు ఇది ఎలా ఉందో ఏంటో అని వాడికి ఒక దరిద్రపు సందేహం వచ్చి ఎదురుగుండా ఉన్న చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నాడు అంటాడు. కర్మ చూడండి, ఏమెక్కాడు? చెట్టు ఎక్కి మా ఆవిడ ఏం చేస్తుందో అని చూస్తున్నాడంట. ఏం చేస్తుందో అని చూసేటప్పటికి సాయంత్రం 6:30, 7:30, 8 అయ్యేటప్పటికి ఒక అతను వచ్చాడు. అనుకున్నాను ఇదే మారిపోయింది. లోపలికి వెళ్ళాడు, తలుపు వేసుకున్నాను. ఇంకా పొద్దున్న మీదడిపోయి చంపేద్దాం, ఈ రాత్రి ఆగుదాం అని అనుకున్నాడు. పొద్దున్న తలుపు తీసిన తర్వాత అమ్మ పొలానికి వెళ్తాను అన్నాడు. ఎందుకు అతను ఎవరు? వాళ్ళ అబ్బాయికి ఎంత దమ్మని చెట్టు మీద నుంచి దూకి పెళ్ళాన్ని కొడుకుని పట్టుకుని ఏడుస్తున్నాడు. అయ్యయ్యో ఎంత చెడ్డగా, ఎంత దారుణంగా, ఎంత తప్పుగా ఊహించాను. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే అతనికి ఓర్పు లేనందువల్ల భయంకరమైన కార్యం జరిగిపోను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక్కోసారి మీకు రకరకాలుగా కనిపిస్తే విషయం అంత అడ్డంగా కనిపిస్తాయి, అంత భయంకరంగా కనిపిస్తాయి. కంగారు పడిపోయి పేడాన్ని దవడ మీద కొట్టేసి, మొగుడు కొట్టేసి, లేదా దెబ్బలాడేసుకుని నీకు నాకు సంబంధం లేదని దెబ్బలాడేసుకుని మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ కలుస్తారే. ఇంకేం కలుస్తావు? మనసు పాడైపోయింది. నీకు ఓర్పు లేక, ఓర్పు లేకపోతే నువ్వేమీ సాధించలేవు. యేసు సేవా కేంద్రం ఓర్పుతోటే ఇలాగ నిలబడి ఉంది. దేవుని స్తోత్రం. ఓర్పు కావాలి జీవితంలో, కుటుంబంలో, పరలోకంలో, దేవుళ్ళో, నువ్వు వ్యాపారంలో, ఉద్యోగంలో, కాపురంలో, పిల్లల్ని పెంచటంలో, జీవితంలో, ప్రతి విషయంలోనూ కూడా నీకేం కావాలి? గట్టిగా చెప్పండి. మరి మీ ఓర్పు అందరికీ తెలాలి. నేను చాలా ఓర్పు అంటే కుదరదు, నాకు చాలా ఓర్పు అంటే కుదరదు. మీ అత్తగారు ఒప్పుకోవాలి, మీ ఆయన ఒప్పుకోవాలి, మీ పిల్లలు ఒప్పుకోవాలి, పాస్టర్ గారు ఒప్పుకోవాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఒప్పుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. మొదటిది ఏంటి చెప్పండి? అందరూ ప్రభువునందు ఎప్పుడు ఆనందించండి. రెండోది ఏముండాలి? ఓర్పు. లేకండి ఇక్కడి నుంచి ఆటో చదివే కొంతసేపు కూర్చుందామండి అనాలి. లేదండి వెళ్ళిపోదామా? ఓర్పు లేదు. జాగ్రత్త. ఓర్పు కలిగి ఉండు, జీవితంలో అద్భుతాలు సాధిస్తావు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. చెప్పండి, గట్టిగా చెప్పాలి. ప్రభువు నీ పక్కన ఉన్నాడు. చెప్పాలి, ప్రభు సమీపముగా ఉన్నాడు గనక దేనిని గూర్చి చింతపడకండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. దేనిని గూర్చి అంటే కలవరపడకండి, ఆలోచించకండి, బుర్రబద్దలు కొట్టుకోకండి, టెన్షన్ తెచ్చుకోకండి, బీపీ తెచ్చుకోకండి, షుగర్ తెచ్చుకోకండి. డాక్టర్ గారిని అడగండి, షుగర్ బీపీ ఎందుకు వస్తుందో వెళ్ళి ఒక పెద్ద డాక్టర్, సరైన డాక్టర్తో మాట్లాడండి. డాక్టర్ గారు చెప్తారు, షుగర్కి, బీపీకి ప్రధానమైన కారణం మానసికమైన ఒత్తిడి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
మానసికమైన ఒత్తిడి వల్ల షుగర్ బీపీ వస్తుంది. అనారోగ్యానికి కారణం ఒత్తిడికి కారణం చింత, విపరీతమైన ఆలోచన. నా తల బద్దలైపోతుంది, నా తల బద్దలైపోతుంది, నా తల బద్దలైపోతుంది. మా అబ్బాయి గురించి ఏం చేయాలో అర్థం అవుతలేదు, మా అమ్మాయి గురించి ఏం చేయాలో అర్థం అవుతలేదు, మా ఆయన గురించి ఏం చేయాలో అర్థం అవుతలేదు. కానీ యేసు ప్రభు గురించి ఏం చేయాలో అర్థం అవుతలేదు అంటారా మీరు? అంటారా? చెప్పండి, అంటారా? అంచేత నీ చింత అంటే నీ కొడుకుని, నీ చింత అంటే నీ భర్తని, నీ చింత అంటే నీ చెల్లెల్ని, అత్తగారిని, మాంగారిని, ఎవరినైనా సరే నువ్వు దేని గురించి చింతపడుతున్నావో ఆ చింత ఆయన మీద వేసేయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వేసే ఆయన మీద, వేసే ఆయన మీద. వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ చింత యావత్తు ఆయన మీద వేసేసి నువ్వేం చేయాలో చెప్తున్నాడు. నువ్వేం చేయాలి? చింత అంతా ఆయన మీద వేసేసి మన కారేపులాగా నిద్రతో కుదురుతాం. చింత వేసేసాను నిద్రతో కుదురుతుందేటయా? కుదురుతాం. ఏం చేయాలట చూడండి, 4 విషయాలు చెప్తున్నాడు. చింత ఆయన మీద వేసేసి మొదటి విషయం అందరూ చెప్పండి, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపము. చెప్పండి, ప్రార్థన, విన్నపము. ప్రార్థన చెప్పాలి, విజ్ఞాపన, కృతజ్ఞత, విన్నపము. ఈ 4 విషయాలతో సాగిపోమన్నాడు. అంతే, ఈ 4 విషయాల్లో సాగిపోమన్నాడు. దాన్ని వివరిస్తున్నాను. ప్రార్థన అంటే, ప్రభువా నా హృదయం కలవరంగా ఉంది, నా హృదయం బాధగా ఉంది, నా కుమారుడు గురించి, నా కుమార్తె గురించి, నా భర్త గురించి, ఆరోగ్యం గురించి, లేదా అది ఇది అది ఏదుందో ఆయన్ని పెట్టేయండి ప్రార్థనలో. ప్రార్థన చేయండి. విజ్ఞాపన అంటే అవతల వారి గురించి చెప్పండి. మళ్ళీ అవతల వారి గురించి చెప్పండి. ఎవరి గురించి అంటే, ఇలాగ నా కుమారుడు ఇలాగ ఉంటున్నాడు, నా కూతురు ఇలాగ ఉంటుంది, నా భర్త ఇలాగ ఉంటున్నాడు, నా కూతురు నన్ను ఏడిపించేస్తుంది, నా మాట వింటం లేదు. ఇలాగా విపరీతంగా చాలా సమయం మీరు అన్నిటికీ 4-5 గంటలు పడుతుంది. అంచేత తెల్లగంటలు 3ంటికి లేకండి, 6 దాకా చేయండి ప్రార్థన. చెప్పండి, నా భర్త ఇలాగా, నా భార్య ఇలాగా, నా పిల్లలు ఇలాగా, మా వాళ్ళు ఇలాగా. మీకు ఏమేమున్నాయి అన్ని అంశాలు ఒకవేళ మర్చిపోయే వాళ్ళు అయితే రాసుకోండి, విజ్ఞాపన చేయండి. లేదా నా ఉద్యోగం, నా ప్రమోషన్, అది ఇది అదని ఏమీ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం. ఆయన ఏదైనా చేయగలడు. మీ అక్క రాలేదమ్మా, రాలే, మానవకూడదు, నువ్వు లాక్కు రావాలి. అంచేత ఇది విజ్ఞాపన. కృతజ్ఞత చెప్పండి, కృతజ్ఞత చెప్పండి. కృతజ్ఞత అంటే, నువ్వు ఈ కార్యం చేసేసావు, నా కుమారుడు మారిపోయాడు, నా భర్త మారిపోయాడు, నా భార్య మారిపోయింది, ప్రభువా నువ్వు నా కార్యాన్ని నెరవేర్చేసావు అని చెప్పాలట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నాను, ఒక రోజున మనందరం కష్టపడుతున్నాం, లారీలో, ఒక రోజున బస్సులో వెళతాం. మనందరం ఈ మేడ మీద చాలా కష్టపడుతున్నాం, ఒక రోజున మందిరంలో ఉంటాము. అంటే చేసేసాడని కృతజ్ఞతలు చెల్లించేయటం అన్నమాట. కార్యం చేసేసాడు ఆయన. ఈ అమ్మాయి ఏం చెప్పాలి? నేను నా భర్త మందిరానికి వచ్చాము, నా భర్త బండి అక్కడ ఆపాడు, నేను దిగి నడుచుకుంటూ వచ్చానని అనుకోవాలి. ఇప్పుడు ఎలాగ అన్నప్పుడు ఏడు మా ఆయన కనబడతలేదంటే అలా కనపడ్డు. కృతజ్ఞత అంటే కార్యం జరిగిపోయింది అనుకోవాలి. దేవుని స్తోత్రం, అది కృతజ్ఞత. అయిపోయిందా? 3 విన్నపం. విన్నపం ఏంటంటే, దీనత్వముతో దేవుడి సన్నిధిలో, దీనత్వముతో దేవుడికి విన్నపం చేయాలంతే కానీ గర్వమైన హృదయంతో ప్రార్థన చేయకూడదు. విరిగి నలిగిన హృదయంతో దేవుడికి విన్నపము చేయాలి. దేవుడితో చెప్పాలి, ప్రభువా ప్రభువా ఇది. ఒకసారి మనం మన పిల్లలతో లేదా భర్తతో, భార్యతో ఎలా చెప్తాం చెప్పండి? అబ్బాయిలరమ్మా అది కాదు, ఇది కాదు అని చెప్తాం కదండి. సీరియస్గా చెప్పేది ఉంటుంది, స్పీడ్గా చెప్పేది ఉంటుంది, మెత్తగా చెప్పేది ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఎవరైనా మన మాట వినాలంటే కాస్త మెత్తగా మాట్లాడితేనే వింటారు అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ పిల్లడు ఉన్నాడు అనుకో, పిల్లడు ఒకటిగా ఇలా చేయరా అంటే చేయడం అంటే అలాగా నాన్న ఎలారమ్మా ఇలా
రా రా, కదా మంచినీళ్ళు పట్టురమ్మా, 2 సార్లు తెస్తాడు కావాలండి. అంకుల్ చాలా ఇంకో గ్లాస్ తేనా అంటాడు. అలాగే మీరు కార్యం దేవుడి దగ్గర నుంచి కార్యం పొందుకునే విధానం అది. దేవుని స్తోత్రం. ఈ 4 మీరు ఎప్పుడూ చేయొచ్చు, పొద్దు నుంచి రాత్రి వరకు చేయొచ్చు. మీరు ఏ పని చేసుకుంటున్నా ఈ 4 చేయొచ్చు. ఈ 4 మీరు చేస్తే పక్కనున్న ప్రభు వెంటనే వింటాడు అని కార్యం చేస్తాడని కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ పౌలు కానీ పేతురు కానీ అందరూ కూడా ఎప్పుడు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. నేను కూడా అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాను. ఒకసారి కారులో కానీ ఒంటరిగా ఉన్నప్పుడు బండి మీద వచ్చేటప్పుడు ఒకసారి నన్ను ఒక ఆయన చూసి మూర్తి గారు తేడా వచ్చారని చెప్పాడు. నేను ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నానండి. అప్పుడు ఆయన అన్నాడంటే మూర్తిగా తేడా రావటం కాదు, ఇప్పుడు నిజమైన మూర్తిగారు అయ్యాడు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడుకుంటున్నాం? దేవుడితో మాట్లాడుకుంటున్నాం. నాకు ఏ సమస్య వచ్చినా పైకి వెళ్ళిపోతాను, మోకరించేస్తాను. అది 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో జవాబు వచ్చేస్తుంది. ఆవలించకమ్మా, కొద్దిసేపు పెట్టు, ఇంటికెళ్ళి ఎంత ఆవలించినా నీకు ఇబ్బంది లేదు. ఇక్కడ ఆవలిస్తే నా 200 మంది నీ లోపలికి వచ్చేది, నా పరిస్థితి ఏం అవ్వాలి కదా. ఓకే, ఆవలించుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు వస్తుంది ఆవలించి చెప్పండి. ఎలా ఉంది వాతావరణం? బొబ్బులు కప్పేసి చల్లగా ఉంది, నా స్వరం ఎలా ఉంది, హాయిగా ఉంది. ఇప్పుడు నిద్రపోతే ఇంకెప్పుడు నిద్రవుతామంట అన్నట్టుగా ఉన్నారు కొంతమంది. అంతేనండి, అవునా కదా? నిద్రపోకండి. గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, గట్టిగా పరిపూర్ణమైనది నీ మార్గం.
అయిపోయింది అనుకోండి, ఆనందంగా సంతోషంగా కృతజ్ఞతలతో పాటలతో మీ జీవితాన్ని గడిపితే మీ మీద ఆయన 2 హస్తాలు ఉంటాయి. ఆయన సన్నిధి మీతో ఉంటుంది. మందిరంలో మీకు ఎంత సంతోషమో ఇంట్లో కూడా అదే సంతోషం ఉంటుంది. మీకు మందిరంలో ఎలా ఉన్నారో ఇంట్లో కూడా అలాగే ఉన్నారనుకోండి, జీవితం అంతా ఇలాగే ఉన్నారనుకోండి, మీ జీవితం అంతా చాలా సంతోషంగా. మళ్ళీ మీరు ఇక్కడి నుంచి మారిపోకూడదు, వెళ్ళి బయటికి వెళ్ళి వేరే హృదయంలోకి వెళ్ళిపోకూడదు, వేరే గొడవలోకి వెళ్ళిపోకూడదు. మీ ఇంట్లో ఇందాక చెప్పాను కదా సాక్ష్యం, నాకేం చెప్పాను గుర్తుందా? మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. భార్య ఇంటికి వెళ్ళి భర్త వెంటనే విడాకులు అంటే ఆవిడ కంగారు పడకుండా ప్రార్థన చేసుకుంటా పాస్టర్ గారికి ఫోన్ చేసి తన పని తాను చేసుకుంటూ ఉండగా లోపల కన్నీటితో ప్రార్థన చేస్తుంది. ప్రభు నీకు వాగ్దానం చేశాను, నా భర్త ఇలా మాట్లాడుతున్నాడు అనేటప్పటికి 7:30 కల్లా భర్త హృదయాన్ని దేవుడు మార్చేసాడు. గట్టిగా దేవుడు స్తోత్రం చెల్లిందో. హల్లెలూయా. మీరు ఎప్పుడు అలా ఉండండి. అంతేగాని ఆ భర్త గురించి కుంగిపోకండి, పిల్లల గురించి కుంగిపోకండి, భార్య గురించి కుంగిపోకండి, చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి కుంగిపోకండి. మీ చింత యావత్తు దేవుడి మీద వేసేయండి. దేవుని స్తోత్రం. వర్షం కురుతుంటే మనం ఆపలేము, వర్షం రాకపోతే మనం రమ్మంటే రాదు. ఆ వర్షం అంక చూడకండి, ఆ ఎండ అంక చూడకండి, ఆకాశం అంక చూడకండి, భూమి అంక చూడకండి, సిలువేయబడిన యేసుక్రీస్తు అంక చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనుషులను చూడకండి, కొండలను చూడకండి, సమస్యలను చూడకండి, ఇబ్బందులను చూడకండి, దేన్ని చూడకండి, దేన్ని చూడకండి, యేసయ్యను చూడండి. అలాగే అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం. చెప్పండి. ఇప్పుడు నేను ప్రశ్న వేస్తున్నాను, ముగించేస్తాను 10 నిమిషాల్లో. జ్ఞానం గొప్పదా, సమాధానం గొప్పదా? చెప్పాలి గట్టిగా. తెలివైనోడికి సమాధానం లేదు. అంటే ఈ లోకపు తెలివిలో సమాధానం దొరకదు. కొంతమంది అంటారు ఆయన చాలా తెలివైన ఆయన, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా సలహా తీసుకోండి. ఒకసారి నీకు పప్పు మునిగిపోయి సలహాలు ఎత్తాడు. అంచేత ఎవరి జ్ఞానం మీద ఆధారపడద్దు. జ్ఞానములకు మించిన సమాధానం, జ్ఞానములకు మించిన సమాధానం. కొంతమంది ఈ సైకాలజిస్టులు ఉంటారు, వీళ్ళు మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం సలహా ఇవ్వండి అని వెళ్తారు. ఒక్కోసారి ఆ సలహా పనికిమాలిన సలహా అవుతుంది. మనుషుల సలహాలు అంతే. అర్థమైందా? మీకు దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆయన చాలా తెలివైన ఆయన నా పక్కన కూర్చున్నాడు. బెంగళూరు వెళ్తుంటే చాలా తెలివైనోడు, నేను దగ్గర ఉండే అనుకోండి. ఆయన చాలా తెలివైనోడు, చాలా విషయాలు మాట్లాడాడు. అబ్బో నేను ప్రొఫెసర్ అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు, అంతా బాగానే ఉంది. కానీ చివరిలో అంటాడు, ఏమండి రైలు టైంకి వెళ్తుంది అంటారా అన్నాడు. అదే ఆయన తెలివి. ఈ రైలు టైంకి వెళ్తుంది అంటారు. ఏమోనండి నాకేం తెలుసు అన్నాను. ఏమో నాకు డౌటేనండి, టైంకి వెళ్తుంది అంటారా అన్నాడు. సరే పడుకుందామంటే 9:30 అవుతుంది, నేను పడుకుంటాను అన్నా. పడుకుంటానంటే ఈయన చాలా తెలివైన ఆయన కదా. చదివి ఏమంటాడంటే కాస్త మీరు కింద పడుకోండి, నేను మధ్య బెర్త్లో పడుకుంటాను, ఏమనుకోకండి అన్నాడు. నేను కింద పడుకోవాలంట, ఆయన మధ్య బెర్త్లో పడుకుంటాడంట. ఎందుకో తెలుసండి, ఆ బెర్త్కి 2 గొలుసులు ఉంటాయి. 2 గొలుసులు. ఒక గొలుసు పట్టింది, ఒక గొలుసు ఏలాడుతుంది, పడతలేదు. అర్థమైందా? ఇప్పుడు నేను పైన పడుకుంటే ఉన్న గొలుసు దిగి ఆయన మీద పడితే ఆయన చస్తాడేమో అని, నేను చచ్చినా పర్లేదని ఆయన సెంటర్లో పడుకుంటాడంటే నేను కింద పడుకోవాలంట. నేను అన్నాను, నేను ఎక్కడ పడుకున్నా నిద్రపోతాను అన్నాను. ఎందుకంటే ఆయనకి తెలివి ఉంది, నాకు సమాధానం ఉంది. దేవుని స్తోత్రం. జ్ఞానంతో సమాధానం లేదు. చాలా మంది తెలివైన వాళ్ళు నిద్రట్టదు. తెలివైన వాడికి నిద్ర పట్టదు. రాత్రి తెల్లవాళ్ళు గుడ్ల గోపులాగా చూస్తూనే ఉంటారు, ఏదో ఆలోచిస్తూ ఉంటారు. తెలివితేటలు ఎక్కువైపోయి శరీరంలో బాధలు ఎక్కువైపోతాయి. దేవుడి మీద భారం వేసినోడికి తెలివితేటలు అక్కర్లేదండి. దేవుని తెలివి వారికి తెలివి అయిపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవ జ్ఞానమే వారికి జ్ఞానముగా ఉంటుంది. అంచేత సమాధానం యేసుక్రీస్తు వలన, అందరూ చెప్పండి, మా హృదయములకు మా తలంపులకు కావలి ఉండును. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉందనుకోండి, ఈ అమ్మాయికి అత్తమాన ఆ అబ్బాయి గొడవే. ఈ అమ్మాయికి ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో, ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో, ఇప్పుడు నా ఫ్రెండ్ ఏం చేస్తున్నాడో, ఇక దీని హృదయం అంతా ఆడి మీదే. ఒకవేళ ఇది అలా వెళ్తుండగా రోడ్డు మీద ఎవరో అమ్మాయిని ఎక్కించుకెళ్తున్నాడు అనుకోండి, నా జీవితం నాశనం అయిపోయింది, నా ఫ్రెండ్ ఎలా చేసేసాడు అనుకుంటుంది. మళ్ళీ అంటే అడిగేదాకా నిద్ర పెట్టదు. ఇది అలా ఉంచండి.
ఈ ఫోన్ ఎంగేజ్ వచ్చింది అనుకోండి, ఎవరితో మాట్లాడుతున్నాడో ఏంటో కొంతమంది తలకాయలు వచ్చుతున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏంటి ప్రాణం తీసేస్తాడు దేవుడు, జాగ్రత్త. మళ్ళీ మాట్లాడకుండా నోరు, నాలిక, చెవులన్నీ శేషం పూసేస్తాడు, జాగ్రత్త. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త, నేను చెప్తున్నాను, జరిగిపోతుంది. వివాహం అయ్యేదాకా ఎవరితోటైనా మాట్లాడారో, కన్నెత్తి చూశారో చూసుకోండి. దేవుడేసే శిక్ష ఎలా ఉంటుందో మామూలుగా ఉంటుందని హెచ్చరిస్తున్నాను. మామూలు శిక్షలు కాదు, భయంకరమైన శిక్షలు. భర్తలకి, భార్యలకి, పిల్లలకి అందరినీ హెచ్చరిస్తున్నాను. భయంకరమైన శిక్షలు వస్తాయి దేవుడి దగ్గర నుంచి. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందండి? ఇది ఈ తలంపు హృదయం అంతా ఆడి మీదే. ఈ తలంపు హృదయం అంతా ఆడి మీదే. ఎప్పుడైతే యేసయ్య నీతో ఉన్నాడో ఆయన నీతో మాట్లాడతాడు. వదిలిపెట్టాడు తలంపు, వదిలిపెట్టాడు ఆలోచన ఉంటాడు, అంతే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అలాగే డబ్బు గురించి, అలాగే అనారోగ్యం గురించి, అలాగే ఎవరి గురించి, ఆడ గురించి, ఏళ్ళ గురించి, దీని గురించి, దాని గురించి విపరీతమైన తలంపులు, విపరీతమైన ఆలోచనలు. తలంతా ఊడిపోయి బోడుకుండా అయిపోయి నా జుట్టు విపరీతంగా ఊడిపోతున్నాడు. జుట్టు ఎలా ఉంటుంది? లోపల నుంచి వేడో తన్నేస్తుంది ఆలోచనలు. ఇంక ఎంటుకలన్నీ ఊడిపోతాయి. ఎక్కడుంటాయి? నేను అనేది అనారోగ్యంగా ఊడింది వేరు, అనారోగ్యంగా ఊడిన దాని గురించి మాట్లాడుతులేదు. హెరిడిటీ, తల్లిదండ్రుల బట్టి నుంచి కూడా కొంతమందికి జుట్టు ఊడిపోతుంది. నేను వాళ్ళని హేళన చేయటం లేదండి. ఈ విపరీతంగా ఆలోచనలు చేసేసి నేనేదో చేసేద్దాం, నా తెలివితోటి నా సంసారాన్ని ఏదో చేసేసుకుందాం, నా భర్తను ఎలా చేసేద్దాం, నా పిల్లల్ని ఎలా చేసేద్దామని నీ దిక్కుమారిన తెలివితేటలు ఉపయోగించి నువ్వు చేయగలిగింది ఏమీ లేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు సమీపముగా, సమాధానంగా యేసుక్రీస్తు నీతో ఉన్నాడో నీకు కలిగే చెడు తలంపులు, పనికిమాలిన తలంపులు, అడ్డమైన తలంపులకి కావలి కాసి వాటిని నీ దగ్గర నుంచి తీసివేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కత్తపాడు ఒక చిన్న మాట చెప్పాను, అది చెప్పి ముగిస్తున్నాం. కాటన్ ద్వారా మహానుభావుడు, ఆయన్ని తలుచుకోకుండా ఉండరు ఎవరు ఆంధ్రప్రదేశ్లో. ఈ రోజున తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్నం తింటున్నాయంటే ఆయన ఆలోచన చూశాడు. గోదావరి దగ్గరికి వెళ్ళాడు, జలాలను చూస్తున్నాడు. జలాలన్నీ సముద్రంలో కలిసిపోతున్నాయి. అయ్యయ్యో, ఇంత గొప్ప నీళ్లు, ఇంత తీయటి నీళ్లు, ఇంత మధురమైన నీళ్లు ఉప్పు జలాలు అయిపోతున్నాయి అని చెప్పి మొత్తం బ్రిటిష్ గవర్నమెంట్ ఒప్పించి, అందరిని ఒప్పించి చాలా డబ్బు ఖర్చు పెట్టి ధవళేశ్వరం ఆనకట్ట కట్టి సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్లను మళ్లించి కోట్ల మందికి భోజనం పెడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ ఇంకా గట్టిగా చెప్పండి. అలాగే దేవాది దేవుడైన యేసుక్రీస్తు నీ తలంపులకు అడ్డుకట్ట వేసి ఆ తలంపులు తీసేసి నీ లోపల ఉన్నటువంటి, లోపల ఉన్నటువంటి యథార్థమైనటువంటి ఆత్మ సత్యాలను బయటకు తీసి అనేక మందికి నీ తలంపుల ఆలోచనలు ఉపయోగపడేలాగా ఫలింప చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయనే కాటం ద్వారా యేసు ప్రభువే. అందుచేత ఏదైనా ఒక మేలు ఎవరికైనా జనానికి చేస్తున్నాడంటే అతడు దేవుని బిడ్డే. 10 మంది బాగుండాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాడు దేవుడి బిడ్డలే. వాళ్ళ తలంపులు, వాళ్ళ ఆలోచనలే మనకి ఈ రోజున ఆ యొక్క మహానుభావుడు థామస్ అల్వా ఎడిసన్ కానీ, గ్రాహం బెల్ కానీ, ఈ లైట్ వెలుగుతుంది, ఇవన్నీ ఆ రైళ్లు తిరుగుతున్నాయి. ఆ మహానుభావుల ఆలోచనల వల్ల మనకి ఇవన్నీ వచ్చాయి. వాళ్ళందరికీ ఆలోచన ఇచ్చిన వాడు ఎవరు? గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తే వారికి ఆలోచన కలగజేశాడు. ఒకే ఆలోచన, నాలో కలిగే ఆలోచన నీ జీవితాన్ని పాడు చేస్తుంది. అదే ఆలోచన దేవుడు కట్ చేస్తే నా ఆలోచన నీ జీవితాన్ని, నా జీవితాన్ని బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంచేత మీ తలపులకు, మీ హృదయములకు యేసుక్రీస్తు కావలి ఉండును అని తెలియజేస్తున్నాడు. మొదటిది ఆనందించండి, 2 ఓర్పుగా ఉండండి, చింతపడకండి, ఆయనకి ప్రార్థన చేయండి, ఆయన సమాధానంతో ఉండండి, ఆయన మీ హృదయములలో సుఖ నివాసము చేయనివ్వండి. దేవుని స్తోత్రం. మీ హృదయాల్లో యేసుక్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొని మీరందరూ సంతోషముగా జీవింతురుగాక. కళ్ళు మూసుకుందాం, తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి,
నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని పెట్టి వందనాలు నాయన. జీవము గల దేవుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామములు ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య ప్రసంగాలను బట్టి స్తోత్రాలు. దీని యందు నిలిచి ఉండి మేము నీ యందు ఓర్పు కలిగి, నీ యందు నమ్మకము కలిగి, నీ యందు ప్రేమ కలిగి, నీ జ్ఞానముతో ముందుకు సాగే భాగ్యము మాకందరికీ దయచేయమని, నీ వాక్యాన్ని నమ్మి ఇక్కడికి వస్తున్న నీ బిడ్డలకు సంపూర్ణ ఫలములు అనుగ్రహించమని, మీ బిడ్డలందరికీ సమాధానము, శాంతి, సంతోషములు సంపూర్తిగా దయచేయమని, జరగబోయే ప్రతి క్షణము మీ చిత్తాన్ని నెరవేర్చమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. అమ్మా, ఇప్పుడు నేను 2 నిమిషాలు మాట్లాడు, చాలా శ్రద్ధగా ఉన్నారు. రాత్రి సువార్త దగ్గర